శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. బాలం ముకుందం మనసా స్మరామి. సోదర్మా ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూన్ నెలలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ జ్యేష్ఠమాసం అంటాము. ధనుస్సు రాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉందో చూద్దాము. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార పరంగా ఈ జూన్ నెల అంటే జ్యేష్ఠమాసము తృతీయ స్థానంలో రాహువు అంటే కుంభంలో, చతుర్థమైన మీనంలో శని, పంచమమైనటువంటి మేషంలో శుక్రుడు, షష్ఠస్థానంలో రవి బుధుడు, సప్తమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో కుజుడు భాగ్యకేతువు. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావము ఎప్పుడూ కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మీరు ఎంతో మంచి చెయ్యాలనుకుంటారు, కానీ ఈ స్వార్థ ప్రపంచాన్ని చూసి ధనుస్సు రాశి వారికి కొంత ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి విషయంలో ఆందోళన పట్టం. మీరు కాకుండా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను పరిశీలనగా చూస్తూ ఇంకా బాధను పెంచుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు జూన్ నెల మొదటి వారంలో మీకు ఏర్పడతాయి. కష్టపడి ఏర్పాటు చేసిన శుభ కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొంత మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. కొన్ని కార్యాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు అయితే కొంత మీకు సంతృప్తిగానే ఉంటాయి. ఉద్యోగ విషయంలో పై అధికారుల వల్ల కొంత ఇబ్బంది పడవచ్చు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత రాణింపు అయితే ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభాలు చేయాలి అంటే మాత్రం జూన్ నెల 2వ వారం నుంచి 20వ తేదీ లోపల చేయవచ్చు. విదేశీయానానికి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వీసా సంబంధ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. స్త్రీలకు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఈ మాసమంతా. దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంత అప్పుడప్పుడు రుణబాధలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొంత నరఘోష మీకు బాగా ఉంటుంది. పెద్దవారితో పరిచయాలు, వివాదాలకు దూరంగా ఉండటం, ఇటువంటి వాటిని కొంత పాటించడం వల్ల ధనుస్సు రాశి వారికి ఈ మాసం కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది. కొంత వారం చివర ఆర్థిక పరిస్థితి మీకు సంతృప్తిగా ఉంటుంది. ఎన్నో రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న ఇంటి సమస్యలు కూడా తీరిపోతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువుల భద్రత విషయమై జాగ్రత్తలు పాటించకపోతే ఆఖరి వారంలో కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే ఆస్కారం కూడా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రయత్నం మళ్ళా మొదలు పెడితే అయిపోతుంది. స్త్రీలకు బాగుంది. సంబంధాలు చూడండి, పెళ్ళిళ్ళు అవుతాయి. సంతానపరంగా వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటే సంతానపరమైన అనుభూతిని కూడా పొందుతారు. మరి ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ ఆరాధన, దత్తక్షేత్ర దర్శనం ఈ మాసంలో ప్రతిరోజు చేయటం,
వీలుంటే అలంపురం జోగులాంబ క్షేత్రము కానీ ఏదైనా ఒక శక్తిపీఠం మీకు దగ్గరలో ఉన్న శక్తిపీఠ దర్శనం చేయండి. గోవులకు ఆహారం పెట్టండి, బాగుంటుంది. వ్యక్తిగత జాతకం కావాలి అనుకున్న వ్యక్తులు నాతో మాట్లాడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందువల్ల వాట్సాప్ కాల్స్తో మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా మాట్లాడతాను. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.